హలో ఎవ్రీవన్, ఐఎమ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ జిల్లా కోర్టుకు సంబంధించి ఫ్రీడమ్ స్ట్రగల్స్ 1917 నుంచి 1947 వరకు జరిగిన ఫ్రీడమ్ స్ట్రగల్స్ అనే టాపిక్ నుంచి నేను క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తున్నాను. సో ఈ టాపిక్ సంబంధించి మనకి 3 మార్క్స్ అనేవి వస్తాయి. సో ఈజీగా 3 మార్క్స్ అనేది ఈ వీడియో ద్వారా మీరు తెచ్చుకోవచ్చు. సో చివరి వరకు చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో క్లిక్ చేసి ఫాలో అవ్వండి. అండ్ ఏపీ జిల్లా కోర్టుకి సంబంధించి ప్రిపేర్ అయ్యే వారి కోసం మన దగ్గర అయితే మెటీరియల్ అయితే ఉందండి. కేవలం 149 రూపీస్ మాత్రమే. కరెంట్ అఫైర్స్ అప్ టు 2025 వరకు అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అండ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించినవి అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అందుబాటులో అయితే ఉన్నాయి. చాలా ఎఫర్ట్ ఉన్న మెటీరియల్. మీ గమ్యానికి చేరే మార్గంలో ఇది మీకు తోడుగా ఉంటుంది. మీకు ఈ యొక్క జాబ్ సాధించడానికి చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది. సో కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ 8125642471. సో వెన్ డిడ్ గాంధీజీ గివ్ ది స్లోగన్ ఆఫ్ స్వరాజ్ ఇన్ 1 year? గాంధీజీ ఒకే సంవత్సరంలో స్వరాజ్యం అనే నినాదాన్ని ఎప్పుడు ఇచ్చారు? ఆప్షన్ ఏ డ్యూరింగ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఆప్షన్ బి డ్యూరింగ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఆప్షన్ సి డ్యూరింగ్ డండి మార్చ్, ఆప్షన్ డి డ్యూరింగ్ సివిల్ డిజాబర్డియన్స్ మూమెంట్, ఆప్షన్ ఏ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా, ఆప్షన్ బి సహాయ నిరాకరణ ఉద్యమం సందర్భంగా, ఆప్షన్ సి దండి మార్చ్ సందర్భంగా, ఆప్షన్ డి శాసన నొల్లంఘన ఉద్యమం సందర్భంగా. సో మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే మీరు గెస్ చేయండి. సో చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సహాయ నిరాకరణ ఉద్యమం సందర్భంగా స్వరాజ్యం అనే నినాదాన్ని వచ్చిందనమాట. ఒకే సంవత్సరంలో గాంధీజీ ఒకే సంవత్సరం స్వరాజ్యం అనే నినాదాన్ని సహాయ నిరాకరణ ఉద్యమం సందర్భంగా ఇచ్చారు. ద ఎడిటర్ ఆఫ్ యంగ్ ఇండియా అండ్ హరిజన్ వాజ్. యంగ్ ఇండియా మరియు హరిజన్ సంపాదకుడు. ఆప్షన్ ఏ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ బి మహాత్మా గాంధీ, ఆప్షన్ సి జ్యోతిబా ఫులే, ఆప్షన్ డి సుభాష్ చంద్రబోస్. సో కరెక్ట్ ఆన్సర్ మీరు ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు. సో మహాత్మా గాంధీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మహాత్మా గాంధీ యంగ్ ఇండియా మరియు హరిజనుల సంపాదకుడిగా ఉన్నారు. యంగ్ ఇండియా అనేది 1919 నుండి 1930 వరకు మహాత్మా గాంధీ ప్రచురించిన ఆంగ్ల వార పత్రిక అనమాట. ఈ పత్రికలో గాంధీ వివిధ ఉల్లేఖలను రాశారు. అవి చాలామందికి స్ఫూర్తినిచ్చాయి. హరిజన్ అనేది మొదటిసారిగా ఫిబ్రవరి 11, 1933న ప్రచురించబడిన వార్తాపత్రిక. దీనిలో భారతదేశంలో బ్రిటిష్ పాలనలో గాంధీ ఎర్రవాడ జైలు నుండి దీన్ని తీసుకొచ్చారనమాట. లాహోర్ సెషన్ ఆఫ్ ముస్లిం లీగ్ 1940 వాజ్ ప్రెసిడెడ్ ఓవర్ బై. 1940లో లాహోర్లో జరిగిన ముస్లిం లీగ్ సమావేశానికి అధ్యక్షత వహించింది. ఆప్షన్ ఏ చౌదరి ఖాలికుజ్జమాన్, ఆప్షన్ బి లియకత్ అలీ ఖాన్, ఆప్షన్ సి మొహమ్మద్ అలీ జిన్నా, ఆప్షన్ డి ఫాతిమా జిన్నా. సో ఆప్షన్ సి మహమ్మద్ అలీ జిన్నా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1940లో లాహోర్లో జరిగిన ముస్లిం లీగ్ సమావేశాన్ని మహమ్మద్ అలీ జిన్నా గారు అధ్యక్షత వహించారు. ద ప్రొవిన్స్ వేర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డిడ్ నాట్ ఫార్మ్ మినిస్ట్రీ ఆఫ్టర్ ది జనరల్ ఎలక్షన్ ఆఫ్ 1937 వాజ్. 1937 సార్వత్రిక ఎన్నికల తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయని రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి ఒడిశా, ఆప్షన్ సి మద్రాస్, ఆప్షన్ డి బెంగాల్. సో ఆప్షన్ డి బెంగాల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1937 సార్వత్రిక ఎన్నికల తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ మంత్రిత్వ శాఖను బెంగాల్ రాష్ట్రం ఏర్పాటు చేయలేదన్నమాట. యాన్ ఆర్టికల్ వై ఐ యామ్ యాన్ ఆథిస్ట్ వాజ్ రిటన్ బై. నేను నాస్తికుడని ఎందుకు అనే వ్యాసం రాసినది? బీకే దత్, ఆప్షన్ బి భగత్ సింగ్, ఆప్షన్ సి భగవతి చరణ్ వ్రోహ్రా, ఆప్షన్ డి యాష్పాల్. ఆప్షన్ బి భగత్ సింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నేనే నాస్తికుడని రాసింది భగవత్ సింగ్. హూ హెల్డ్ గాంధీస్ కాల్ ఫర్ క్విట్ ఇండియా యాజ్ అన్ ఎపిక్ మూమెంట్. గాంధీజీ ఇచ్చిన క్విట్ ఇండియా పిలుపును ఇతిహాస ఉద్యమంగా ఎవరు ప్రశంసించారు? ఆప్షన్ ఏ జయప్రకాష్ నారాయణ్, ఆప్షన్ బి రామ్ మనోహర్ లోహియా, ఆప్షన్ సి సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. సో సుభాష్ చంద్రబోస్ గారు గాంధీజీ ఇచ్చిన క్విట్ ఇండియా మూమెంట్ని ఇతిహాస ఉద్యమంగా ప్రశంసించారనమాట. ఆప్షన్ సి సుభాష్ చంద్రబోస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
నేమ్ ది ఫస్ట్ రికార్డెడ్ ముస్లిం రివల్యూషనరీ హూ వాజ్ హ్యాంగ్డ్ ఫర్ ఇండియా ఇండిపెండెన్స్. భారతదేశ స్వతంత్రం కోసం ఉరితీయబడిన మొదటి ముస్లిం విప్లవకారుడి పేరేమిటి? సో ఆప్షన్ ఏ షకీత్ అలీ, ఆప్షన్ బి మహమ్మద్ అలీ, ఆప్షన్ సి అష్ఫాక్ ఉల్లా ఖాన్, ఆప్షన్ డి అజుజుద్దీన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ అష్ఫాక్ ఉల్లా ఖాన్. భారతదేశ స్వతంత్రం కోసం ఉరితీయబడిన మొదటి ముస్లిం ఎవరంటే అష్ఫాక్ ఉల్లా ఖాన్. సో ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. So, in which one of the following session of the Indian National Congress పూర్ణ స్వరాజ్ వాజ్ డిక్లేర్డ్ ది గోల్ ఆఫ్ కాంగ్రెస్? భారత జాతీయ కాంగ్రెస్ యొక్క కింది సమావేశంలో పూర్ణ స్వరాజ్ కాంగ్రెస్ లక్ష్యంగా ప్రకటించబడింది? ఆప్షన్ ఏ కరాచీ, ఆప్షన్ బి లాహోర్ 1929, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి బొంబాయి. ఆప్షన్ బి లాహోర్ 1929 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1929లో లాహోర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ కాంగ్రెస్ లక్ష్యంగా ప్రకటించబడింది. అశాంతి వాతావరణంలో డిసెంబర్లో 1929లో లాహోర్లో కాంగ్రెస్ వార్షిక సమావేశం జరిగిందనమాట. ఆ టైంలో ఇది కాంగ్రెస్ యొక్క పూర్ణ స్వరాజ్ నినాదం అనేది వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ హూ అమంగ్ ది ఫాలోయింగ్ అటెండ్ ఆల్ ది 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్? కింది వారిలో 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు ఎవరు హాజరయ్యారు? ఆప్షన్ ఏ భీమ్రావ్ అంబేద్కర్, ఆప్షన్ బి మహాత్మా గాంధీ, ఆప్షన్ సి వల్లభాయ్ పటేల్, ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ. సో ఆన్సర్ ఈస్ ఏ. కరెక్ట్ ఆన్సర్ బిఆర్ అంబేద్కర్. సో 1937లో ప్రాంతీయ ఎన్నికలు నిర్వహించాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించిందనమాట. ఆ టైంలో ఈయన లండన్ సమావేశంలో హాజరైనప్పుడు అంటరాని వారి సంక్షేమ కోసం బలంగా వాదించారు. హూ వాజ్ కాల్డ్ ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా? భారతదేశ ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తారు? సో అందరూ తెలిసిందే. కరెక్ట్ ఆన్సర్ ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్. వల్లభాయ్ పటేల్ గారిని ఉక్కు మనిషి అని చెప్పి పిలుస్తారు. సర్దార్ పటేల్ సూత్రాలకు కట్టుబడి ఉండే వ్యక్తి, ఒక తీవ్రమైన జాతీయవాది. ఆయన ముందుగా దేశం అనే ప్రధాన తత్వశాస్త్రంలో రాజీ పడడానికి ఎప్పుడు నమ్మలేదన్నమాట. సో ఈయనకి 565 సంస్థానాలను ఏకీకృతం చేయడంలో ఆయన సాధించిన విజయమే ఆయనకు ఉక్కు మనిషి అనే బిరుదుని తెచ్చిపెట్టింది. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశపు ఉక్కు మనిషి అనమాట. సో ఇలాంటి టాపిక్స్ మీద నేను వీడియో అయితే చేస్తాను. నేను ఒక క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో నాకు సపోర్ట్గా మీ యొక్క సబ్స్క్రైబ్ చేయండి. మెటీరియల్ కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.